మిత్రులారా, షాదీ ముబారక్ అనేది, కళ్యాణ లక్ష్మి అనేది కేవలము ఆర్థిక చేయూతనిచ్చే పథకం మాత్రమే కాదు. అందుకోసం నేను పట్టుబట్టి మరీ రైతు తీసుకున్నా. ఎందుకంటే ఇది శతాబ్దాల తరబడి ఈ నేల మీద కొనసాగినటువంటి ఒక సామాజిక దురాచారమైనటువంటి బాల్య వివాహాన్ని రద్దు చేసిన ఒక గొప్ప సామాజిక విప్లవ పథకం. ఇది కేవలం ఆర్థిక చేయూత పథకం కాదు. ఈ ఏతుల రెడ్డి అయినటువంటి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆనవాళ్ళు ఎప్పుడు చేస్తా అంటే, అందరూ ఏమనుకున్నట్టు ఏదైనా పేర్లు ఎప్పుడు చేస్తా అంటే అందుకంటే పెద్ద గొప్ప ఇంకేమో చేస్తా అంటున్నారు. కానీ ఉన్నవాడికే ఏదో కొన్ని నాలుగు మంది చేస్తే ఉన్నవాడికి ఊడిపోయినట్టు చేస్తున్నారు. ఏ పథకాన్నైనా రద్దు చేయడం కోసం ఒక కుట్ర ఏం చేస్తుంటే కోట్లకేసాడు. అది బీసీ రిజర్వేషన్లు గట్ట చేశాడు, అది గ్రూప్ 1 నియామకాలు గట్ట చేశాడు. ఇప్పుడు ఆ గోదావరికి సంబంధించినటువంటి నదీ వినియోగానికి సంబంధించి గదే విషయం పాటిస్తున్నాడు. రేపు ఈ కళ్యాణ లక్ష్మి కూడా దీనిలో కుట్ర కోణం ఉంది. దీన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి దీన్ని కొనసాగించే విధంగా, ఇట్లా కాదంటే మళ్ళా పాత రోజులు అన్నారు. పాత రోజులు అంటే మళ్ళా బాల్యవివాహాలు జరగాలనా, సామాజిక దురాచారాలు జరగాలనా, మళ్ళా పాత రోజులు గుర్తు చేస్తుండ్రు. లేదంటే నిజమే, మళ్ళా పాత సామాజిక దురాచారాలు గుర్తు చేస్తుండ్రు. కాబట్టి ఇది కేవలం ఆర్థిక చేయూత పథకం కాదు, ఇది ఒక సామాజిక పథకం. ఇది బాల్యవివాహం రద్దు చేసినటువంటి ఒక గొప్ప పథకం. దీన్ని కొనసాగించకపోతే నీ సర్కారు కొనసాగదనే విషయాన్ని ఇవాళ మొత్తం తెలంగాణలో మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాల్లో విస్తృతంగా వేలాదిగా పాల్గొన్నటువంటి ప్రజల సాక్షిగా నీ ప్రభుత్వాన్ని, ఈ పథకం రద్దయితే రేవంత్, నీ ఏదో ప్రభుత్వం కూడా రద్దయితే హెచ్చరిస్తూ జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం.